ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలిపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్లో 2 నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం తానే స్వయంగా బస్సును నడిపి పెద్ద బస్టాండ్ మీదుగా తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు బస్సు నడిపారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొదిలిపట్నానికి 120 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్లైన్ త్వరలోనే పూర్తి చేస్తామని, పక్కా ప్రణాళికతో పట్టణంలో ప్రతి రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని, 2.5 కోట్ల రూపాయలతో ఫైర్ స్టేషన్ను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రెండవది పార్క్. ఈ ఫైర్ స్టేషన్ మీద కూడా దృష్టి పెట్టాం. నాకు తెలిసి మోస్ట్లీ ఒక 10 డేస్లో శాంక్షన్స్ కూడా రావచ్చు. 10-15 రోజుల లోపల శాంక్షన్స్ తీసుకుని వచ్చి టెండర్ కూడా అయిపోతుంది. 2,50,00,000 రూపాయలతోటి ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించబోతా ఉన్నాం. అలాగే పార్కును కూడా మన జగనన్న లేఅవుట్లో ఒక పార్కుని 2 ఎకరాలలో ఒక పార్కు డెవలప్ చేయబోతా ఉన్నాం. ఈ పార్కు వల్ల ఏంటంటే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి కానీ, లేదంటే అలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఆ చుట్టుపక్కల పర్యటించేదానికైతేనేమి కానీ బాగా ఉంటుంది. టౌన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో జగనన్న లేఅవుట్లో ఈ యొక్క పార్కును డెవలప్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పి, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఎక్కడ వాటర్ సమస్య ఉంటే దీన్ని పొలిటికల్ ఇష్యూ చేయొద్దు, దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము. కొందరు దుర్మార్గులు లాస్ట్ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి భూతాలు కొన్ని ఉన్నాయి. ఈ భూతాలు కావాలని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి నిన్న బోట్లు ఏ రకంగా అయితే వరదలలో వదిలేరో అదే రకమైనటువంటి దుర్మార్గ పరిపాలన మళ్ళా శ్రీకారం చుడతా ఉన్నారు. కాబట్టి ప్రజలు సంయమనం పాటించి, మీకు నిజంగా వాస్తవంగా మీకు ఏ ప్రాంతంలో ఇబ్బంది ఉంది ఆ సమస్యను మా దృష్టికి తీసుకొని వస్తే మీకు తక్షణం పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. దయచేసి ప్రజలు సహకరించమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటాం. రెండవది పార్క్. ఈ ఫైర్ స్టేషన్ మీద కూడా దృష్టి పెట్టాం. నాకు తెలిసి మోస్ట్లీ ఒక 10 డేస్లో శాంక్షన్స్ కూడా రావచ్చు. 10-15 రోజుల లోపల శాంక్షన్స్ తీసుకుని వచ్చి టెండర్ కూడా అయిపోతుంది. 2,50,00,000 రూపాయలతోటి ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించబోతా ఉన్నాం. అలాగే పార్కును కూడా మన జగనన్న లేఅవుట్లో ఒక పార్కుని 2 ఎకరాలలో ఒక పార్కు డెవలప్ చేయబోతా ఉన్నాం. ఈ పార్కు వల్ల ఏంటంటే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి కానీ, లేదంటే అలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఆ చుట్టుపక్కల పర్యటించేదానికైతేనేమి కానీ బాగా ఉంటుంది. టౌన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో జగనన్న లేఅవుట్లో ఈ యొక్క పార్కును డెవలప్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా ప్రజలు సద్వినియోగం